జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారం 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సులతో పాటు ఎంపిరికల్ డేటాను పరిగణలోకి తీసుకుని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది. దానిని 17వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఏ, బి, సి, డి కేటగిరీలుగా చేసే అవకాశం లేదని కమిషన్ తేల్చింది. అదే సమయంలో 2 గ్రూపులుగా వర్గీకరించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని కులాలను 2 గ్రూపులుగా విభజించడంపై స్టడీ చేశారు. అయితే అలా చేయడం వలన అసమానతలను బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు. దీంతో కమిషన్ సిఫార్సుల ప్రకారం 3 గ్రూపులకే మొగ్గు చూపిన సర్కార్ న్యాయ సలహా సైతం తీసుకుని బిల్లును రెడీ చేసింది. కమిషన్ పేర్కొన్నట్లే బిల్లులో రిజర్వేషన్లను ప్రతిపాదించింది. మొత్తంగా ఎస్సీల రిజర్వేషన్ 15% ఉంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ పేర్కొన్న ప్రకారం ఎస్సీల్లో అత్యంత వెనకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీల్లో వీరి జనాభా 3.288% ఉండగా వీరికి 1% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. వీరి జనాభా 67.748% కాగా వీరికి 9% రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో ఉంచారు. మొత్తం ఎస్సీల్లో వీరి జనాభా 33.963% ఉండగా వీరికి 5% రిజర్వేషన్ ప్రతిపాదించారు. అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓటాలు ఇలా ఎస్సీ వర్గీకరణపై స్టడీకి ఏర్పాటు చేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ తన రిపోర్టులో కీలక విషయాలను పేర్కొంది. ఎస్సీల్లో వెనుకబాటుతనం, లిటరసీ, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కులాలకు సంబంధించిన ఎంపికరల్ డేటాను విశ్లేషించి పూర్తి నివేదికను ఇచ్చింది. దీని ప్రకారం గ్రూప్ 1లో 15 కులాలు ఉండగా వీటిలో అక్షరాస్యత శాతం 50 లోపు ఉన్న కులాలు 8% లోపు ఉన్నాయి. లిటరసీ 50 నుంచి 60% మధ్య ఉన్న కులాలు 4 ఉండగా 60% పైగా లిటరసీ 3 కులాల్లోనే ఉన్నదని పేర్కొన్నారు. ఇదే గ్రూపులో ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా వాటా కన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు 3 ఉన్నాయి. జనాభా వాటా కన్నా తక్కువ ఉద్యోగాలు పొందిన కులాలు 12 ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో 18 కులాలు ఉంటే 50-60% మధ్య లిటరసీ ఉన్న కులాలు 9 కాగా 60% ఆ పైన మరో 9 కులాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేసరికి జనాభా వాటా కన్నా ఎక్కువ ఉద్యోగాలు 12 కులాలకే వచ్చాయి. వాటా కన్నా తక్కువ ఉద్యోగాలు 6 కులాలు పొందాయని పేర్కొన్నారు. అలాగే గ్రూప్ 3లో 26 కులాలు ఉండగా 50-60% వరకు లిటరసీ ఉన్న 7 కులాలు కాగా 60% పైన ఉన్న 19 కులాలు ఉన్నట్లుగా తేల్చారు. ఈ గ్రూప్ జనాభా వాటా కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను 22 కులాలు పొందినట్టు తేల్చారు. మరో 4 కులాలకు జనాభా కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం 3 గ్రూపుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లునైతే ఈ నెల 17వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.